అమ్మవారి మట్టి ప్రతిమ తయారు చేస్తారు. అయితే అమ్మ ప్రతిమ తయారీకి పుట్టమట్టిని మాత్రమే ఉపయోగిస్తారు. ఆ తరువాత అమ్మగారింటి నుంచి అత్తగారింటికి ఆ ప్రతిమ తీసుకొస్తారు. అక్కడ అమ్మవారి మూర్తికి బుగ్గకు చొక్కపెట్టి, ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసి, అమ్మవారిని పోలేరమ్మ ఆలయానికి తీసుకొచ్చి ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచుతారు. అర్ధరాత్రి ఈ తంతంతా జరుగుతుంది. ఆ తరువాత తెల్లవారి నుంచి దర్శనాలు మొదలవుతాయి. సాయంత్రం వరకు ప్రజల సందర్శనార్థం అమ్మవారి విగ్రహం ఆలయం ముందుంచుతారు. ఆ తరువాత ఊరేగింపు చేసి అమ్మవారి విగ్రహాన్ని విరూపణం చేస్తారు. అంటే విగ్రహం నుంచి మట్టిని తీసేస్తారు. ఆ మట్టిని పవిత్రంగా భక్తులు తమ ఇళ్లల్లో దాచుకుంటారు. ఇంతటితో జాతర ముగుస్తుంది.